సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు 6న విడుదల కానుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులకు తెలిపారు. నోటిఫికేషన్ జారీ నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని 13వ తేదీ వరకు కొనసాగుతుందని కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రక్రియపై సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సమయంలో కొత్త కార్యక్రమాలు కానీ శంకుస్థాపనలు కానీ ఉండరాదన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినందున వెంటనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న రాజకీయ నాయకుల చిత్రపటాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉండదని తెలిపారు. నామినేషన్ స్పీకర్ అనేది 11 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఎక్కడ నామినేషన్ స్పీకర్ జరుగుతుంది, ఏ సమయం నుంచి జరుగుతుంది అనేది వెల్లడించడం జరుగుతుంది. సో ఈ ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా గౌరవ జాయింట్ కలెక్టర్ వారిలో ఉంటారు. సో జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నిక అనేది జరుగుతుంది. సో మన జిల్లావే కాకుండా ఇంకా 2 జిల్లాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీ సభ్యులు కూడా దీంట్లో ఓటర్గా పాల్గొంటారు. కాబట్టి ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్స్ ఆ ప్రాంతానికి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రవర్తిస్తారు. సో విశాఖపట్నానికి అయితే నేను జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాను. మొత్తం 3 జిల్లా కలిపి కూడా జాయింట్ కలెక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటారు. సో నోటిఫికేషన్ గురించి ఇప్పుడే చెప్పిన అనౌన్స్మెంట్ 30వ తారీఖే వచ్చింది. 30వ తారీఖు నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంది. నోటిఫికేషన్ అయితే రేపు జారీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కమిషన్ వారు గెస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇమీడియట్గా మనం కూడా ఇక్కడ గెస్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రేపటి నుంచి 13వ తారీఖు దాకా నామినేషన్ స్పీకర్గా ఉంటుంది. 14వ తారీఖు నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ జరుగుతుంది. స్క్రూటినీ సమయంలో అన్ని విధంగా ఆ నామినేషన్ కరెక్ట్గా ఉంటే ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే కారణంతో సగా మీకు చెప్తూ నామినేషన్స్ని తిరస్కరణ చేయడం జరుగుతుంది. నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ యొక్క వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరనేది మనం ప్రకటించడం జరుగుతుంది. దాని తర్వాత 11వ తారీఖు దాకా 11వ తారీఖు 3 గంటల దాకా శుక్రవారం విత్డ్రాయల్ అంటే నామినేషన్ వెనక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నామినేషన్ వెనక తీసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరనేది నిర్ధారించడం జరుగుతుంది. దాని తర్వాత మనము బ్యాలెట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈవీఎం కాదు, రెగ్యులర్ బ్యాలెట్లోనే మనము ఎన్నిక జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ పోల్ అనేది 30 ఆగస్ట్ 2024 మనకి డేట్ ఆఫ్ పోల్. సో ఈ డేట్ ఆఫ్ పోల్ రోజున పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా 8 AM to 4 PM ఈ పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలింగ్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నాం అనేది కూడా మీకు 1-2 రోజుల్లో అన్ని పొలిటికల్ పార్టీస్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది.